మిత్రులందరికీ నమస్సుమాంజలి. వజ్రోత్సవ సంబరాల తృతీయ భాగానికి స్వాగతం. ఇప్పుడు మధుర మంజుల మనోహరమైన దృశ్యాన్ని మీతో పంచుకోవాలి. మా విద్యార్థినులు, ఆనాటి విద్యార్థినులు చూడండి, 7 పదుల జీవితాన్ని అవలేలగా దాటి ఈ రోజున మన ముందున్న స్త్రీమూర్తులు. స్త్రీ అంటేనే ప్రకృతి, స్త్రీయే సమాజానికి పురోగతి, స్త్రీ చిరునవ్వే ఈ జగతి. వినీల గగనపు విశాల వేదికపై నెలకొన్న శక్తివి నీవే, రేగే జ్వాలవు నీవే, సాగే నదివి నీవే. తల్లిలా తల్లడిల్లిన, అక్కలా ఆడించిన, చెల్లిలా ప్రేమను పంచిన, స్నేహితురాల్లా తోడై నిలిచిన, భారీగా లాలించిన భరించిన, అది ఆ శక్తికే సాధ్యం. ఆ శక్తి స్వరూపమే స్త్రీమూర్తి. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వత్ర అఫలాః క్రియాః. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడుతారని అర్థం. నేను ఆకలితో పడుకుంటే అమ్మ ఇంట్లో లేదని అర్థం. అమ్మే ఆకలితో పడుకుంటే నేను ఈ లోకంలోనే లేనని అర్థం. అవును, అలాంటి కడుపు కోతలు అనుభవించిన తల్లులు ఇంతకుముందు చూశాం. వారు ఈ లోకాన్ని విడిచి స్వర్గానికి చేరిన స్త్రీమూర్తులు. వారి ప్రేమ, వారి సహనం, వారి ఆత్మీయత, వారి అనురాగం మన తల్లుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్న వారి పిల్లల కోసం, వారి క్షేమం కోసం ఇక్కడ దేవుని ప్రార్థిస్తూ అనునిత్యం మూగగా రోధిస్తున్న ఈ తల్లులు మనమందరం చూస్తూనే ఉన్నాం. ఈ భూమిపై ఉన్న అద్భుతాల్లో మహాద్భుతం స్త్రీ. గర్భంలో సృష్టిని దాచింది, గుండెల్లో బాధను దాచింది. ఈ రోజుల్లో అన్ని రంగాల్లో పురోగమిస్తున్న స్త్రీమూర్తులందరికీ మా జోహార్లు. అవును, ఈరోజు ఈ ప్రాంగణం కళకళలాడుతుందంటే దానికి కారణం వారే. ఆకాశంలో సగం కాదు మేము, ఆకాశం అంతా మేమే. మోర్ దాన్ 98% గర్ల్స్ అటెండ్ అయ్యారు. ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ వేరియస్ ప్రాబ్లమ్స్. We didn't expect this. అలాగే వారు 16 అణాల తెలుగు పడుచుల్లాగా చీర కట్టు బొట్టుతో వచ్చి అంతా వారై తిరుగుతుంటే ఎంత ఆనందం. ఒక్క ఆడపడుచు పుట్టింటికి వస్తేనే ఎంతో మురిసిపోతామే. ఇంతమంది ఆడపడుచులు రావటం, ఇది మా తెలుగింటి ఆడపడుచుల సాంప్రదాయము, సంస్కృతి అని ప్రపంచానికి చాటి చెప్పినట్టు లేదు. ఆ స్వచ్ఛమైన నవ్వులు, పలకరింపులు, కేరింతలు, ప్రతి కదలికలోనూ తెలుగుతనం, ప్రతి సంభాషణ మృదు మధురం, అచ్చ తెనుగు నుడికారాలు, మచ్చలేని మమకారాలు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇబ్బందులను అధిగమించి ఎంతో దూరాల నుంచి వచ్చినటువంటి ఆడపడుచులందరికీ పేరు పేరున శతకోటి వందనాలు అర్పించుకుంటున్నాం. అలాగే వజ్రోత్సవాలకు పంపిన కుటుంబ సభ్యులకు, వారి వెంట వచ్చిన కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వారు హై స్కూల్లో చదివినప్పుడు క్లాస్ రూమ్లో ఏ బెంచీలో ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడ అల్లరి చేసేవాళ్ళు అవే వరుసల్లో కూర్చుని చూడండి
ఎంత ఆనందపడుతున్నారో చిన్నపిల్లల్లాగా. ఆ? ఆ నవ్వులు, అల్లరి, కేరింతలు, ఆనందం, సంభ్రమం, ఇంతకంటే స్వర్గం ఏముంటుంది ఎవరికైనా. ఇంతలో మైకులో గట్టిగా వస్తున్న అనౌన్స్మెంట్ విని ప్రాంగణానికి, అదే అలా శ్రీ స్వామి వివేకానంద కళా వేదిక వైపు అడుగులు వేశాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. సార్ని వేదిక మందిని రావాల్సిందిగా సౌన్యంగా కోరుచున్నాము. वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला सस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्. '71 బ్యాచ్ స్కూల్ టాపర్ని. I have studied DNR college, intermediate in DNR college, and continued my studies in professional engineering college, JNTU College of Engineering, Kakinada. I have passed my BTech in first class with a distinction. I am 5th rank holder in that college, JNTU Kakinada. Afterwards, I have been appointed as Assistant Executive Engineer in Sri Sailam project. As Assistant Executive Engineer, then in 1 year, I have transferred from 1 year, after 1 year, I have transferred from Nandikoto to Hyderabad. ఇక్కడ ఒక మంచి ఇది జరిగింది. ఏంటంటే మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కర్నూలులో ఉంటారు. నాకు పిలిచి ఓ కౌరు పంపించారు, ఇస్మాయిల్ గారి మార్క్ షీట్ తీసుకుని రమ్మని. అంటే నాకు డౌట్ వచ్చింది. నాకు మార్క్స్ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను, నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నా మార్క్ షీట్ తీసుకుని రమ్మంటున్నారు, ఏంట్రా అని భయం వేసింది. అప్పుడు ఆయన పిలిచి, ఏం లేదు ఇస్మాయిల్, యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్. ఐ హ్యావ్ టు సీ యువర్ మార్క్స్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. ఐ హ్యావ్ passed in structural engineering first class with distinction.
in all subjects almost. So I have been transferred from Nandikotkur to Hyderabad. I have continued my Hyderabad job up to second year, 2 years. Then I have transferred to Polavaram Barrage Investigation Circle, Rajamandri. From that Rajamandri, I have been posted to Polavaram site, Polavaram project site. We have done investigation of Polavaram project to some extent. Afterwards, I have transferred to Polavaram Barrage Investigation Circle Office, Rajamandri. I am almost in office up to 2002, continuous 17 years. Afterwards, in counseling, I have been transferred to Yelur, Irrigation Circle, Yelur. Afterwards, then I am leading my retired life in Rajamandri till then. Thank you very much for all. ఈనాడు మరి 65 టు 71 సంవత్సరం స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా మరి వచ్చి ఈ కార్యక్రమం చేయడానికి ఎంతో ఉత్సాహంతో రావటం అందరూ కూడా సంతోషించదగ్గ విషయం. ఇంత లాంగు 54 సంవత్సరాలు తర్వాత ఇలాంటి స్ఫూర్తితోటి మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే మనకు గురువులు, ఇది ఒక పాఠశాల కాదు నా దృష్టిలో, దేవాలయం. మనం దేవాలయానికి వెళ్తాం, దేవుణ్ణి ప్రార్థిస్తాం, ఏంటి నాకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవి కావాలని. అలాంటి దేవాలయం లాంటిది ఇది. దేవాలయం, మసీదా, చర్చ అన్నది 3 కలిపి దీంట్లోనే ఉన్నాయి నా ఉద్దేశం. మనం వెళ్ళి ప్రార్థన చేసుకున్నందుకు ప్రతిఫలంగా ఇవాళ ఇక్కడ చదువుకున్న వాళ్ళు కొన్ని వేల మంది, వందల మంది ఉద్యోగస్తులు అయ్యారు. మనకి విద్యాభ్యాసం చేసిన గురువులు 4గురిలో 3 వచ్చినందుకు చాలా ఆనందం, వారికి మరీ ధన్యవాదాలు. అలాగే మరి ఈనాడు ఇంతమంది ఇంత ఉच्च దశలో మనల్ని తయారు చేసి పంపిన ఈ పాఠశాలకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు కొట్ట ఆంజనేయులు, దుంపకూడ. ముందు చెప్పవలసింది వెనకాల చెబుతున్నా. మద్దాల రామారావు గారిని వరకు జిల్లా పరిషత్ స్కూల్లోనే చదివాను. ఇంటర్మీడియట్, డిగ్రీ భీమవరం డిఎన్ఆర్ గారిలో చదివాను. ప్రస్తుతం నేను వైజాగ్లో ఉంటున్నాను, వ్యాపారం చేసుకుంటున్నాం మేము. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి యూకేలో ఉంటున్నాడు, ఒక అబ్బాయి వైజాగ్లో ఉంటున్నాడు. మాది ప్రస్తుతం రెడీమేడ్ షాప్లో మెయింటైన్ చేస్తున్నాం వైజాగ్లోను. మీరందరూ ఇక్కడ మనందరం కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం ఉన్నంత వరకు ఇలా కలిసి ఉండాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. నమస్కారాలు. నేను పానిపింగే నా జన్మించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, గురువులకు నా నమస్కారం. ముఖ్యంగా ఈ పాఠశాలని వి రామచంద్రయ్య గారు, బొడ్డు రామకృష్ణ గారు, ఏ కృష్ణయ్య గారు, అది కాకుండా టీచర్స్లో కమ్మపాటి కనపత్రం గారు, కన్నయ్య గారు, బి నృత్మూర్తి గారు, మరియు ఇతర అధ్యాపకులు వారు చూపించిన ప్రేమ, భోజన తీరు మనరాదు. స్నేహం ఈ మాటంటేనే వ్యాపారంలో వెళ్ళిపోతున్నాం. ఎన్నో విషయాలు, ఎంతో మంది వ్యక్తులు గుర్తుకొస్తారు. జీవితంలో 2 ముఖ్యమైన తీరులు ఉంటాయి. ఒకటి కుటుంబం, 2 స్నేహితులు. కుటుంబంలో చెప్పుకోలేని విషయాలు ఉంటాయేమో, దాన్ని స్నేహితులతో పంచుకునే విషయాలు ఉండవు. ఇక నా కుటుంబానికి వస్తే నా భార్య శ్రీమతి రాజేశ్వరి, నాకు 2 కుమారులు. పెద్దను యుఎస్ లో ఉంటాడు, 2వ కుమారుడు చార్టెడ్ అకౌంటెంట్ రాయమండ్రిలో ఉంటాడు, 3వ కుమారుడు బీటెక్ చదివి ఆర్మీలో జ్యోతిష్ షాప్ వ్యాపారం చేస్తున్నాడు. మా అమ్మతో పిల్లలతో సంతోషంగా జీవితం నడుస్తుంది, ఏ ఇబ్బంది లేదు. నేను రైతు వ్యాపారం చేస్తున్నాను, ఇతర వ్యాపారం చూసుకుంటూ దేవుడితో ఆరోగ్యంగా ఆనందంగా దేవుడి యానం సాగుతుంది. ఎప్పటికీ మనసులో నుంచి మీ ఆత్మీయ భాగ్యమిత్రుడు గుడ్లా సత్యనారాయణ. వెంకటేశ్వరరావు గారిని. నా పేరు సప్పా వెంకటేశ్వరరావు. నేను చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటున్నాను. నేను ఎక్కువగా కూడా ఏం మాట్లాడలేను. ఈ సమ్మేళనం ఎంతో ఆనందదాయకంగా ఉంది. సంక్రాంతి పండగని మించి ఉంది. కానీ ఇంతమంది స్నేహితుల్ని ఎప్పుడో 55 సంవత్సరాల క్రితం కలుసుకున్నటువంటి స్నేహితులు అందరినీ కలుసుకోవడం వల్ల
ఏదో పోయే ప్రాణం కూడా తిరిగి వచ్చినట్టుగా ఉంది. ఈ యొక్క ఆనందాన్ని పంచినటువంటి మన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. బండారు వెంకటలక్ష్మి గారిని సౌదశ్రీ కుమార్ నాన్నగారు పొలిటికల్ మ్యారేజ్ మా వారు కంపెనీలో డాక్యుమెంట్ చేస్తున్నారు. సర్టిఫికేట్ లో వెళ్ళాను. సిక్కింలో 15 years పెట్టి ఇప్పుడు 50 కంపెనీ అవుతున్నాము. మాకు ఒక బాబు సిడ్నీలో సెటిల్, ఒక మనవడు. మా లైఫ్ అక్కడ. నమస్కారం. ఓ పుష్ప కా మా ఫాదర్ నేమ్ ఇస్ మోరా కుటుంబరెడ్డి, ఫ్రీడమ్ ఫైటర్. మా హస్బెండ్ పేరు వచ్చి వీరారెడ్డి. మాకు 3 అబ్బాయిలు. మధుసూదన్ రెడ్డి సివిల్ ఇంజనీర్, రెండో కృష్ణారెడ్డి బ్యాంక్, సుధాకర్ రెడ్డి కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్. మేము భీమవరంలో ఉంటున్నాం. మా నేటివ్ ప్లేస్ ఆక్వీడు. మీరందరినీ ఇలా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవటం. అందరికీ హాయ్. పువ్వాడ పానకాలరావు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పువ్వాడ మదన్మోహన్ పాంకలరావు. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదివానండి. తర్వాత ఇంకా చదవలేదు, ఇక్కడే ఉండిపోయానండి. నాకు 2 పిల్లలు. 2 పిల్లలు కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. నేను ఆంధ్ర బ్యాంక్ డైలీ కస్టడీగా చేస్తున్నాను. మిగతా అయిపోతే బాగానే ఉండదు. థ్యాంక్స్ అండి. నా పేరు తాలాడి నరసింహారావు. సర్నేమ్తో పిలిచేవారు అంతాను, తాలాడి అని. 71 బ్యాచ్. ఎన్సీసీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఏలూరు సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు మున్షి గౌజ్ బాషా. నేను బషర్తుల్లా షరీఫ్ గారి పెద్ద మనవాడిని. నేను ఇక్కడ 10th క్లాస్ 71 బ్యాచ్లో కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ డిఎన్ఆర్ కాలేజీలో కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఇండియన్ బ్యాంక్ పనిచేసి అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అమెరికా వెళ్ళిపోయాను 98లో. అక్కడ నుంచి అక్కడే ఉండి అక్కడ బ్యాంకులో పనిచేసి ఆ తర్వాత చిన్న స్మాల్ బిజినెస్ చేసుకుంటూ అక్కడే ఉంటున్నాను. ఈ శాఖాద్రి, ఎస్కే ఆంజనేయులు వీళ్ళందరూ ఇన్వైట్ చేస్తే చాలా సంతోషిస్తుంది. 54 సంవత్సరాల తర్వాత మనం అందరం కలవటం, మీ అందరితో ఈ సమయాన్ని పంచుకోవటం, ఎస్పెషల్లీ మన మాస్టర్లతో ఈ వయసులో కూడా మనం మాస్టర్లతో మనం ఫోటో దిగే అవకాశం దొరకటం ఆ దేవుడిచ్చిన మన సౌభాగ్యం అని చెప్పని భావిస్తున్నాను.
మీ అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. రోషయ్య. మేము సిద్ధాపురం గ్రామం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం. 10th క్లాస్ 71 బ్యాచ్ మాది. నా పేరు నేరేళ్ల రామరోసయ్య. నేను 2012 వరకు ఆకివీడులోనే ఉన్నాను. రైస్ మిల్లింగ్ బిజినెస్ చేసేవాడిని. 2012 నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉయ్యూరులో ఉంటున్నాను. మా అబ్బాయి ఆక్వా బిజినెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండకంచి సూర్యనారాయణ. మేము ఇక్కడ జానకమ్మ గారి హాస్పిటల్ దగ్గర ఉండేవాళ్ళం. నేను ఇక్కడ 71 బ్యాచ్ 10th క్లాస్. ఈ చదివైన తర్వాత నేను ఇండియన్ రైల్వేస్లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కింద ఔరంగాబాద్ దగ్గర పనిచేశాను. తర్వాత ఆంధ్ర బ్యాంక్లో సెలెక్ట్ అయ్యి పర్సనల్ ఆఫీసర్గా హైదరాబాద్లో చేసి రిటైర్ అయ్యాను. నాకు 2 పిల్లలు, 2 కూడా సెటిల్ అయ్యారంటే ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కనుమూరి లక్ష్మీపతిరాజు. హలో, సభకి నమస్కారం. ఈ విధంగా మనం అందరం కూడా 55 సంవత్సరాల తర్వాత కలుస్తాం. చాలా ఆనందంగా ఉంది. నేను 10th క్లాస్ ఇక్కడ 70-71 చదువుతూ అయింది. తర్వాత వ్యాపారీత్యా మా నాన్నగారికి ఇబ్బంది అవుతంలో చదువు మానేసి ఉల్లిపాయల వ్యాపారం చేశాను. పర్వాలేదు. నాకు 2 పిల్లలు, 2 కూడా బాగా సెటిల్ అయ్యారు. మా పాప SCLలో చేస్తుంది, మా అబ్బాయి విప్రోలో చేసుకుంటాడు. మేము మాత్రం కుప్పనపూడిలో ఉంటూ హాయిగా హ్యాపీగా జీవనం సాగిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది అందరినీ కలిసినందుకు. ధన్యవాదాలు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర. ఇక్కడ 1971లో 65 నుంచి 71లో 10th క్లాస్ పాస్ అయ్యి తర్వాత DNR కాలేజీలో డిగ్రీ చేసి బ్యాంక్ ఉద్యోగంలో కెనరా బ్యాంక్లో AGMగా రిటైర్ అయ్యాను. నాకు 2 పిల్లలు. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ అందరూ నన్ను సత్యవతి మాస్టర్ గారి అబ్బాయి అంటే తెలుస్తుంది అందరికీ బాగాను. మా ఇల్లు కూడా ఈ హై స్కూల్కి ఎదురుగుండా ఉన్న ఇల్లేనమాట. పెనుమస్స కృష్ణకుమారి. బాబు మ్యారేజ్ అయింది. 2వ పాప 2 అమ్మాయిలు. పెద్ద పాప మ్యారేజ్ అయింది. 3వ అమ్మాయి పాస్ జాబ్ అవుతుంది. అందరికీ నమస్తే. నా పేరు సన్నిధి రామలక్ష్మి. మా నాన్నగారి పేరు లోకనాథ సుబ్రహ్మణ్యం గారు. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేము గుడివాడలో ఉంటాం. గుడ్ మార్నింగ్. నా పేరు గుమ్మడి శైలజ. అయితే మేము మా నాన్నగారు చాపరాల శైలజ. అయితే గుమ్మడి శైలజని అయిపోయాను. మా వారు డంగోటి సిమెంట్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యారు. మేము హైదరాబాద్లో ఉంటున్నాం. నేను మెంటల్లీ రిటైర్డ్ స్కూల్లో చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా. 8 years చేశాను సైకాలజీ టీచర్గా. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం. థ్యాంక్ యూ. రావు గారు అమ్మాయిని నేను. ఆకివీడు అమ్మవారి గుడికి వెళ్ళేది చెరువు ఉంది కదా, చెరువు దగ్గర మా ఫాదరు. మాదేమో కాకినాడ. మా వారు DMHO ఆఫీస్లో సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అయ్యారు. కాకినాడలో చేశారు, లాస్ట్లో విజయవాడలో రిటైర్ అయ్యారు. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయిని. ఒకడు బొంబాయి, ఒకడు బెంగళూరు, ఒకడు హైదరాబాద్లోనే ఉంటున్నారు. అంత మా హ్యాపీగా ఉన్నాం మేము. నేను పెన్నరాజు కృష్ణరాజుని, దుంపగడప. నేను 10th క్లాస్ 71 బ్యాచ్ ఇక్కడ. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ DNR కాలేజ్ భీమవరంలో చదివాను. తర్వాత పేపర్ మిల్లో జాబ్ చేసి డెల్టా పేపర్ మిల్లో రిటైర్ అయ్యాను 2015లో. ఇప్పుడు నేను భీమవరంలో సెటిల్ అయ్యాను. మా ఫాదర్ పేరు కలిగోట్ల డాక్టర్ సుబ్బారావు గారు. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు ఇండస్ట్రీ ఉంది. నాకు 2 అమ్మాయిలండి. థ్యాంక్ యూ. వెంకట సత్యనారాయణ గారు అండి. ఇవి సత్యనారాయణ, మా దుంప గడప. నేను ఇక్కడ 10th క్లాస్ అయ్యాక రాజమండ్రిలో ఇంటర్, తర్వాత కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్, ఆంధ్ర యూనివర్సిటీలో MTech చేశాను. తర్వాత పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద 2 ఏళ్ళు పనిచేశాను. తర్వాత LNTలో ఒక 10 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద పనిచేశాను. తర్వాత ఇక 3 ఏళ్ళు US కెనడాలో ఉన్నాం. తర్వాత హైదరాబాద్ వచ్చి 12 ఏళ్ళు సత్యం కంప్యూటర్లో పనిచేశాను. తర్వాత కన్సల్టెంట్గా 2-3 ఏళ్ళు పనిచేశాక రిటైర్ అయ్యాను. ప్రస్తుతం మేము హైదరాబాద్లో ఉంటాం.
నాకు ఒక డాటర్, ఆమె యుఎస్లో సెటిల్ అయింది. ఇంకో సన్ను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ ప్రస్తుతం యుఎస్లో ఉన్నాడు వర్క్ పర్మిట్ మీద. దిస్ ఇస్ అబౌట్ మై ఇన్ఫర్మేషన్. వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఆఫ్టర్ 54 years. థ్యాంక్ యూ. నా నమస్కారాలు. నేను ఇక్కడ హై స్కూల్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ జగ్గేపేట ఎస్జిఎస్ కాలేజీలో చదివాను. డిఎన్ఆర్ కాలేజీలో బీకామ్, ఎంకామ్. తర్వాత లా కాలేజ్ ఏలూరులో లా, ప్రాక్టీస్ మద్రాస్ హైకోర్టు, తర్వాత హైదరాబాద్ హైకోర్టు ప్రాక్టీస్, మళ్ళీ ఇప్పుడు సినీ రంగంలో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీ అందరికీ పెడతాండా దండం. మీ అందరినీ చూస్తూ ఉంటే నా మనసు రాజమందిరం అయిపోయి పిఠాపురం సొంత అయిపోతుంది. నా పేరు చలంకూరి వెంకటేశ్వరరావు. నేను పుట్టింది పెరిగింది అజ్మూరు. ఇప్పుడు నేను ఉంటున్నది కూడా అజ్మూరులోనే. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇండియన్ ఆర్మీలో మేజర్గా చేసి వచ్చి ఇప్పుడు అమెజాన్ కంపెనీలో బెంగళూరులో పనిచేస్తున్నాడు. మా చిన్న అబ్బాయి కెనడాలో గేమ్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. మీ అందరినీ చూస్తూ ఇక్కడ ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కుకునూరి పద్మావతి. అందరికీ నమస్కారం. మాకు విద్య నేర్పిన గురువులందరికీ, నా చిన్ననాటి స్నేహితులందరికీ శుభాకాంక్షలు. నా పేరు వీరమల్లి పద్మావతి. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. హౌస్ వైఫ్నే. మాకు ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బిజినెస్, చిన్న బాబు ఏమో సోలార్లో పనిచేస్తున్నాడు. మా అమ్మాయి ఏమో హౌస్ వైఫ్. మా మనవరాలు డాక్టరు. చిన్నమ్మాయి ఏమో యూఎస్ వెళ్ళిందండి. ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ నా జీవితంలో లైఫ్లో మర్చిపోలేదండి. దూరి శర్మ గారి అమ్మాయి నేను. ఆయన ఇక్కడ టీచర్గా ఇక్కడ పనిచేశారు. నాతో చదువుకున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. నేనేమో చిన్నప్పుడు ఇక్కడ 10th దాకా చదివాను. ఆ తర్వాత భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ దాకా చదివాను. ఆ తర్వాత పెళ్ళైపోయింది. ఆయన పేపర్ మిల్లో జనరల్ మేనేజర్గా పనిచేశారు. ఇండియాలోను అబ్రాడ్లోను అంతా తిరిగాము. ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. మాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి ఏమో హైదరాబాద్లో ఉన్నాడు, ఇంకోటేమో సింగపూర్లో ఉన్నారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. 10th తర్వాత రావడం ఇది ఎప్పుడో జన్మలో మర్చిపోలేంది. చెక్క వరలక్ష్మి అమ్మన్న కుమారి నా పేరు. నేను హౌస్ వైఫ్ని. నాకు 2 బాబులు, 2 కోడళ్ళు. అందరూ బాగున్నారు, అందరూ కులాసాగా ఉన్నారు. మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సరదాగా ఉంది. ఇదే 20 సంవత్సరాల క్రితం అయితే చాలా బాగుండేది. 20 సంవత్సరాల క్రితం అయితే అప్పుడు చక్కగా యంగ్గా అందరం కనబడేవాళ్ళం. ఇప్పుడు అందరం పెద్దవాళ్ళం అయిపోయాం. ఎవరూ తెలియట్లేదు, అర్థం అవట్లేదు నాకు. హలో, నా పేరు ఉమాదేవి. నాకు 3 పాపలు. గారి మనవరాలు కూతుర్నే. నేను 3 యుఎస్లో ఉంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంతం. మా వారు స్టేట్ బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యారు. మాకు ఒక బాబు యుఎస్లో ఉంటున్నాడు. నేను ఇక్కడ 65 నుంచి 71లో 10th క్లాస్ పాస్ అయ్యాను. తర్వాత డిఎన్ఆర్లో ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అక్కడే చేశాను. తర్వాత ఎల్ఎల్బి కూడా అక్కడే చేశాను. మీ అందరికీ నమస్కారం. నా తాడినాడ ఇది ఎంతో ప్రయాసాలుగా అప్పుడు అంటే ఇంత లోతు కైలో నడిచి ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు తిన్నది అరిగిపోయేది. కాబట్టి మీరు అందరూ సహకరించి నన్ను ఇంతగా పెద్ద చేసినందుకు మీ మాస్టర్లు కృష్ణారావు గారికి, తోటి మాస్టర్లు అందరికీ నా ధన్యవాదాలు. అరుణాథ్ గారండి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే వచ్చేసింది మనకి. అంటే 54 సంవత్సరాల నుంచి మనం వేచి చూస్తున్న ఉదయం ఈరోజు 54 రోజుల నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. ముందుగా గురువులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు రాళ్లబండి హరనాథ్. రాళ్లబండి లక్ష్మీనారాయణ గారి అబ్బాయిని. మా ఇల్లు ఆర్యవైశ్య కళ్యాణ మండపం పక్కన ఉండి నేను 1965, 71 వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ స్కూల్లో చదివాను. 71 to 73 డిఎన్ఆర్ కాలేజీ ఇంటర్మీడియట్.
73 to 76 డిఎన్ఆర్ కాలేజీ బిఎస్సి, 84, 85 డిఎన్ఆర్ కాలేజీ బీఈడిఎన్. నేను 12 సంవత్సరాలు సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా పనిచేశాను. 14 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి మంచిలి హై స్కూల్లో రిటైర్ అయిపోయాను. నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. అమ్మాయి హైదరాబాద్లో ఉంటున్నారు. మా మనవరాలు ఏమో బీటెక్ ఫైనల్ ఇయర్స్ అవుతుంది, మనవడు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇక్కడ అబ్బాయి బీవీరాజ్ కాలేజీలో ప్రొఫెసర్ చేసేవారు, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు హైదరాబాద్ నర్సింగ్ దగ్గర వాసవి కన్నికా పరమేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్నారు ప్రస్తుతం. త్వరలో మేము కూడా 2 నెలలు హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు విద్య నేర్పిన గురువులందరికీ పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాకరపర్తి నాగేశ్వరరావు అండి. నేను బీకామ్ చదివాను, భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం. నాకు 3 పిల్లలు. ఒకళ్ళు బెంగళూరులో ఉంటారు, రెండో అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజరు, హైదరాబాద్లో ఉంటున్నాడు. మీ అందరి దగ్గర ఇట్లా వచ్చి ఇలాగా ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. హైదరాబాద్లో కరెక్ట్గా 1 నెల రోజుల క్రితం ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసిన వీళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చిస్టి గారు, ఇక్బాల్ వెనకుండి ఎన్నో చేశారు. ఇప్పుడు నా గురించి చెప్పాల్సి ఉంటే, మాది చెరుకువాడ గ్రామం. మేము సర్ మాస్టర్ ఇంట్లో ఉండి 5 సంవత్సరాలు సర్ మాస్టర్ ఇంట్లో ఉండి హై స్కూల్లో చదివితే, మధ్యలో ఒకసారి మాస్టర్కి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మచ్చిపూర్ వెళ్ళి మచ్చిపూర్లో చదువుకుని మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ చదివితే, ఇక్కడికి మళ్ళీ మాస్టర్ కింద వచ్చినప్పుడు మళ్ళీ 10th క్లాసు 8th క్లాసు 9th క్లాసు ఇక్కడ చేశాను. కానీ ఎన్నో చెప్పాలంటే 1 గంట అయినా సరిపోదు అన్నిటికంటే. దాని తర్వాత హై స్కూల్ తర్వాత డిఎన్ఆర్ కాలేజ్ తర్వాత మైసూర్ యూనివర్సిటీ తుమ్కూరు, దాని తర్వాత ఐఐటి మద్రాస్కి వెళ్ళి అక్కడ మాస్టర్స్ పిహెచ్డి చేసి, నాకు ఎంతసేపు ప్రాజెక్టులు అన్నిటికంటే 4గురికి ఉపయోగపడాలనేది నా ఉద్దేశం. ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న భూమాత మీద ఒకే ఒక్క విషయం చెప్తాను. భూమాత మీద 2 భాగాలు ఉన్నాయి, సముద్ర భాగం, నేల భాగం. సముద్ర భాగం గురించి ఇవాళ కూడా టెక్నాలజీ పెద్ద ఎక్కువగా లేదు. దానికి సంబంధించిన దాంట్లో నేను మాస్టర్స్ పిహెచ్డి దానికి సంబంధించింది చేశాను. ఎంతో ఎన్నెన్నో మలుపులు జీవితంలో, బయటకు వచ్చిన తర్వాత కూడా ఎన్నెన్నో మలుపులు. ఇక్కడ ఉన్నానంటే కారణం, నాకు జన్మనిచ్చిన మాస్టర్ శర్మ మాస్టర్ మద్దూరి శర్మ గారి ఇంట్లో ఉండి, ఆయన ఇంట్లో ఉండి చదువుకుంటూ, దాని తర్వాత మా మిస్సెస్ 97లో కాలం చేసింది. నాకు 3 పిల్లలు. ఆ అమ్మాయి లేకుండా నేను ఇవాళ పిహెచ్డి కానీ లేదు. అన్నిటికంటే ఒక మనిషి వెనకాల ఒక లేడీ లేకుండా ఎవరు పైకి రాలేరు. నా అదృష్టం మా లక్ష్మి. ఆ అమ్మాయి మా పిల్లలు నాకు అప్పచెప్పి వెళ్ళిపోయింది 97లో. వెళ్ళిపోయిన తర్వాత 3 చేసి, ఆ 3 MBAలు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నాం. ఎంతో సంతోషం మేము అందరినీ కలవటానికి. ఉంటాను. నా పేరు తమ్మన సోమశేఖరరావు. ఇక్కడ 10th వరకు చదువుకి మానేశాను. ఇక్కడ ఆకివీడులో సెటిల్ అయ్యాను. నాకు 2, ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి హెర్బల్ లైఫ్ చేస్తూ ఉంటారు, అమ్మాయి హౌస్ వైఫ్. అందరికీ నా నమస్కారం. నా పేరు కేఎం పట్టాభిరామయ్య. నేను 65-71 ఇక్కడ 10th క్లాస్ చదువుకున్నాను. తర్వాత 10th క్లాస్ తోటి ఆపేశాను. నేను ఇక్కడ ఎరువులు పురుగు మందుల షాపు వ్యాపారం చేసుకుంటున్నాను. నాకు ఒక అబ్బాయి TCSలో జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి మచిలీపట్నం. జేవి రామరాజు. నా పేరు జంపని వెంకటరామరాజు. ఇక్కడ 1971లో ఇక్కడ 10th క్లాస్ చేశానండి. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ భీమవరం డిఎన్ఆర్ కాలేజీ. తర్వాత సింగరేణి కాలేజీలో 20 years ఎల్లందులో చేశాను. తర్వాత 10 years హైదరాబాద్ ఆఫీస్లో చేశాను. 2 అమ్మాయిలు, 2 కూడా యుఎస్ వెళ్ళారు. 2 యుఎస్ వెళ్ళారు. పెద్ద అమ్మాయి వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చింది, మళ్ళీ బెంగళూరు వచ్చారు. చిన్న అమ్మాయి యుఎస్లోనే ఉంది. థ్యాంక్ యూ. సిద్ధాపురం అండి. నా పేరు కేవీఎల్ సత్యనారాయణ. మేము ఇక్కడ చదువుకొని అలాగే కింద మీద పడ్డాం. నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, కూతురు. అందరూ బాగానే ఉన్నారు, సెటిల్ అయ్యారు. అందరికీ వందనాలు. నేను MSP సుధాకర్ అండి, విజయవాడలో ఉంటున్నాను. ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత విజయవాడలోనే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాను. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు.
నా పేరు చొప్పెర్ల నాగవెంకట పాండురంగారావు. మా చొప్పెర్ల గంటయ్య వాళ్ళ అబ్బాయిని. నాకు ఒక కుమారుడు ఉన్నాడు, కోడలు హెచ్ఏఎల్ హైదరాబాద్ హెచ్ఏఎల్లో ఉంటున్నారు. మీ ఇన్నాళ్ళకు కలుసుకున్నందుకు అందరికీ హ్యాపీ. గురువులకు నమస్కారం, వందనములు. సభకి నమస్కారం అండి. నా పేరు వడలి వెంకటేశ్వరరావు. మా నాన్నగారి పేరు వడలి సత్యమాస్టర్ గారు. మా అన్నయ్య వడలి మంగారావు. మేము ఇద్దరం ఇక్కడే చదివాం. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ భీమవరం డిఎన్ఆర్ కాలేజీ, మచిలీపట్నం బీఈడి కాలేజ్ చదివాను. ఐబోవరంలో ఎక్కువగా పనిచేశాను. హై స్కూల్లో పనిచేస్తూ డిజిటల్ అయ్యాను. నాకు ఇద్దరు అబ్బాయిలు. నేను 6th క్లాస్లో మాకు సోషల్కి వచ్చేవారు కృష్ణవేణి టీచర్ గారు. అలాగే వేదికలు అలంకరించిన పెద్దలకు అందరికీ, గురువులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను తెలియజేసుకున్నాను. కాకరపర్తి వెంకటరత్నం. నేను 71లో ఇక్కడే 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని తర్వాత తణుకు పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత హైదరాబాద్లో హెచ్ఏఎల్లో 45 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. ఇద్దరు అబ్బాయిలు, వెల్ సెటిల్. ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, నిన్న లక్ష్మీపతిరాజు గారి ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేశారు, కానీ ఆయన ఈరోజు మాట్లాడట్లేదు. అంచేత మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, మీ ఆతిథ్యం గుర్తుంచుకుంటాం సార్. అందరికీ నిన్న రాత్రి అందరం కలుసుకోవటం జరిగింది. తర్వాత నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, నెక్స్ట్ గ్యాదరింగ్ హైదరాబాద్లో కనుక కండక్ట్ చేస్తే మీ ఫుల్ కోఆపరేషన్ ఇచ్చి ఆ గ్యాదరింగ్ అంతా కూడా సక్సెస్ చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్తూ థ్యాంక్స్. నా పేరు పి రాజశేఖరరావు. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఇక్కడ 67 నుంచి 68, 69, 70 వరకు కూడా ఇక్కడే పనిచేయడం జరిగింది. నేను 8th క్లాసు 9th క్లాస్ మాత్రమే ఇక్కడ చదివాను. 10th క్లాసు ఉండిలో రాయాల్సి వచ్చింది. కానీ మేము ఇక్కడే మేము అంతా కూడా సాలిపేటలో ఉండేవాళ్ళం. నేను ఇంటర్మీడియట్ బందరు నోబుల్ కాలేజీలో చదివాను, డిగ్రీ డిఎన్ఆర్ కాలేజీలో చదివాను. నా మ్యారేజ్ కూడా ఇక్కడే గణపురంలో మా నాన్నగారు పనిచేస్తుండగా నాకు మ్యారేజ్ అయింది 1977 అక్టోబర్ 21ని. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న కాన్సెప్ట్ ప్రకారం నిజంగా మనం అందరం బాగున్నాం కాబట్టి ఈరోజు నీ కార్యక్రమంలో ఉన్నాం. ఈ వేదికను అలంకరించిన మా మాస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా కనకారావు మాస్టర్ గారు మాకు మేమే ట్యూషన్కి వెళ్ళి అక్కడే చదువుకుంటాం, అది జరిగేది. మరీ ముఖ్యంగా నా ప్రియ స్నేహితుడు, ప్రాణమిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు దాసు చేసిన ఈ ప్రోత్సాహం, కిష్టి, అజీజ్ గారు, వీళ్ళంతా కూడా ఎంతో ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కాకరపర్తి వెంకట కృష్ణమూర్తి. మేము ఇదే ఆకివీడ్లో మా ఎస్ టర్నింగ్లో ఉన్న హౌస్. ప్రస్తుతం మేము హైదరాబాద్లో ఒక ఇండస్ట్రీ ఉంది నాకు. మా అబ్బాయి చార్టెడ్ అకౌంటెంట్, అమ్మాయి MBA LLB. ఇది నా సంబంధించింది. నా గురువులు, ఈరోజు కలిసిన ప్రియమిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహిస్తున్న పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారం. దీని తర్వాత ఈ కార్యక్రమాన్ని తిరిగి హైదరాబాద్లో నిర్వహించడానికి నా వల్ల అయినంత మటుకి కోఆపరేషన్ ఇస్తాను, అక్కడ జరపాలని కోరుకుంటున్నాను. నా పేరు శేఖర్ హిమండి. నేను 10th క్లాస్గా చదివాను. తర్వాత కొన్ని రోజులు పంచాయతీలో పనిచేశాను. తర్వాత నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి దుబాయ్లో ఉన్నాడు, రెండో అబ్బాయి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సాయి సత్యనారాయణమూర్తి. 1969-70 10th క్లాస్ బ్యాచ్ స్టడీస్ అయిన తర్వాత పనిచేసి రిటైర్ అయ్యి హైదరాబాద్ ఇది ఇలా కొనసాగాలని
మిత్రులందరికీ కూడా అభినందనలు. నేను 2014, 2016లో ఎస్ఎంసీ చైర్మన్ కింద ఈ స్కూల్లో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్ నిర్మాణంలో కొంత భాగస్వామిగా అవడానికి అవకాశం జరిగింది. నేను మా యొక్క సోదరులు అందరూ మా పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదివారు. ముఖ్యంగా 6 ఎకరాలు భూమి మనకి కబ్జా అయిపోయింది స్కూల్కి సంబంధించింది. ఆ యొక్క భూమిని కోర్టు ద్వారా తిరిగి దాన్ని మళ్ళా స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి నేను, అబ్బాయి రాజు గారు, ఐబీవరంలో మా రాజు గారు మేమందరం కలిసి కృషి చేశాము. అదేవిధంగా ఈ హై స్కూల్లో మన యొక్క కాంప్లెక్స్ కడతానని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి అది రెంట్స్కి ఇచ్చేసి స్కూల్కి ఏదో ఫండ్ చేద్దామని గవర్నమెంట్ చేస్తే మేము జిల్లా పరిషత్తో మాట్లాడి అది ఒక 3-4 నెలలు తిరిగి మా పనులన్నీ కూడా వదిలిపోయి ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టకుండా కూడా మేము ఆప్ చేయడం జరిగింది. ఇంకా ఎన్నెన్నో అవకతవకలు ఉన్నట్టయితే అన్నీ సరిచేసాము. ఇప్పుడు నేను ప్రస్తుతం శివారాధనలో ఉన్నాను. 20 పుస్తకాలు శివుడి మీద రాయడం జరిగింది. అదేవిధంగా మహాశివరాత్రి రోజున 800 మంది విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు పాల్గొనేటటువంటి ప్రోగ్రాం చేశాను. తర్వాత నేను ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగింది. అదే సంవత్సరంలో సెట్విన్ హైదరాబాద్లో ఎగ్జామినర్ కిందగా పనిచేశాము. తర్వాత ఈ శివారాధనలో ఉండి ఈ పుస్తకాలు రాయటం చేయడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారాలు. సో నా పేరు ఇక్బాలు. ఇంటర్ ఇక్కడ ఇంటర్ భీమవరం కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ 78లో. నేను 1974 వరకు చదివాను. తర్వాత 72లో నేను ఇండియన్ నేవీలో జాయిన్ అయ్యాను. ఐ థింక్ నేను మా బ్యాచ్ లో ఫస్ట్ పర్సన్ అనుకుంటా నేను సెంట్రల్ గవర్నమెంట్ లో డిఫెన్స్ లో సర్వీస్ చేసిన అతను. సో ఇంతకంటే మాట్లాడతాను.